శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశికి చతుర్థంలో శనీశ్వరుడు, అర్ధాశ్రం శని ప్రభావం, అదేవిధంగా పంచమంలో రాహువు, షష్ఠస్థానంలో కుజుడు, సప్తమంలో బృహస్పతి అనుగ్రహము, అదేవిధంగా అష్టమంలో మనం తీసుకుంటే బుధుడు, రవి, శుక్రుడు, అదంగా లాభంలో కేతు కనబడుతున్నాం. అద్భుతం, మహా అద్భుతంగా వృశ్చిక రాశి వారికి ఉందని చెప్పచ్చు. ఇక్కడ గురువు యొక్క అనుకూలం సంపూర్ణంగా ఉంటుంది, అంచేత ఏమాత్రం భయపడక్కలేదు. ఇక నుండి అన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహంతో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం అయితే జూన్ 15 నుండి బాగా కనబడుతుంది. అలాగే అర్ధాశ్రం శని ప్రభావం కొంత తగ్గుతుంది. గురువు అనుకున్నప్పుడు అర్ధాశ్రం శని ప్రభావం కొంత తెలియనట్టుగా కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. అలాగే పంచములో రాహు యోగంలో తీసుకొస్తాడు పిల్లల్ని, అలాగే షష్ఠస్థానంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి యోగాన్ని ఇస్తాడు. ఈ విధంగా చూసుకుంటే ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగంలో చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతుంది, కొంత ఊరటగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ది జాబ్ సాలరీ కంటే ఇదేదో సైడ్ ఇన్కమ్ వచ్చే అవకాశం అయితే బాగా కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా చాలా అనుకూలంగా కనబడుతుంది. కొత్త వ్యాపారాలు చేయండి, మీడియేషన్ చేయండి, అగ్రిమెంట్స్ చేసుకోండి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారాలకు అనుకూలంగా ఉంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాడు కూడా చాలా అద్భుతంగా లాభదాయకంగా కనబడుతుందని చెప్పచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అనుకూలంగా కనబడుతున్నాయి. గురు అనుగ్రహం ఉంది కాబట్టి శుభకార్యం చేయడానికి, శుభమైన వార్తలు వినడానికి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ అంటే భూమి పూజ, అదేవిధంగా శంకుస్థాపన ఇటువంటి వాటికి ముహూర్తాలు లేనప్పటికీ కూడా రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చేసుకోవడానికి అనుకూలంగా కనబడుతుంది. అలాగే వివాహ బంధం కోసం మాట్లాడుకోవడం కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. కాబట్టి చక్కగా ముందుకెళ్ళండి, సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే ప్రేమ వివాహ విషయాల్లో కూడా పెద్దవాళ్ళతో మాట్లాడడానికి ఇది సరైన సమయం చెప్పడానికి అవకాశం అయితే ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు ట్రేడ్ చేసేటప్పుడు నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. అన్ని మైన్స్, స్టోన్స్, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఫార్మా ఇండస్ట్రీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలని కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. విదేశాలు చదువుకునే విద్యార్థులు కూడా చాలా అద్భుతంగా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ప్రయత్నం లోపం లేకుండా చేయండి, సక్సెస్ఫుల్ ఉంటుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 6వ స్థానంలో కుజుడు, పంచంలో చూస్తే రాహువు, చతుర్థంలో శనీశ్వరుడు, అర్ధాశ్రం శని ప్రభావం ఉంది కాబట్టి కొంచెం దిగువ భాగమున అంటే ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో కొన్ని యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివో, స్కిన్ డిసీజెస్ ఇలాంటివో కొంత కనబడుతుంటే దాన్ని మీరు కరెక్షన్ చేసుకోవడం ప్రయత్నించండి. డెఫినెట్గా అందులో చేసుకోవడం చాలా వేరే ప్రత్యేకమైన అనారోగ్య స్థితి అయితే మనకు కనిపించట్లేదు. అలాగే అష్టములో ఉన్న బుధుడు, రవి, శుక్రుడు ఈ ముగ్గురు కూడా కొంతవరకు కష్టాలు పెడతారని చెప్తారు. కానీ ఈ కష్టంలో కూడా గురు అనుగ్రహం ఉంది కాబట్టి కొంత తక్కువగానే ఉంటుంది. ఏదైనా లాంగ్ టర్మ్ ఆలోచన పెట్టుకుంటూ మానసిక ఒత్తిడి మాత్రం పెట్టుకోకండి. ఈ రోజు ఇలాగ ఉంది, రేపు ఏమైపోతుందో అనే భావన, అటువంటి భయాందోళనతో మాత్రం మీరు భయపడకండి. ఎందుకంటే బృహస్పతి అనుగ్రహం మీ మీద పూర్తిగా సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సరంలో లైఫ్ టర్నింగ్ పాయింట్ జరుగుతుంది, సక్సెస్ఫుల్ ఉంటుంది. ఒక మంచి అవకాశాలు మీకు వస్తాయి. ఆ అవకాశాలతో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దాంతో చక్కగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.